అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానములో చేరిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానము దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన మా గొప్ప దేవా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, సమస్తమును మా కొరకై కలుగు చేసినటువంటి గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన, మీ అత్యున్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, మీ యొక్క సన్నిధిలో మీ మాటలను నేర్చుకున్నటకు మీ పాదములను పట్టుకుని ఉండగా, వాక్కయ్యన్న యేసయ్య, మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా మంచి బోధకుడయ్యన్న యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాన పరిశుద్ధ గ్రంథములో నుండి మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలను తెలియచేస్తూ తల్లిదండ్రులను సన్మానించుము, తల్లిదండ్రులను సన్మానింపుము. నేటి దినాన మాతృదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యము తల్లిని గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉంది, ఏ విధమైనటువంటి సందేశాన్ని వాక్య భాగాలలో రాయబడి ఉన్నాయి, తల్లిదండ్రులైనటువంటి వారు తమ యొక్క బిడ్డలను ఏ విధమైనటువంటి విధానములో వారు పెంచుతూ ఉన్నారో, ఈ మాటలన్నిటినీ కూడా మనం చూడగలం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి తన యొక్క జీవితాన్ని కొవ్వొత్తు వలె కరిగిస్తూ ఒక అందమైనటువంటి బాటను తన బిడ్డలకు కనుపరిచేదై ఉంటూ ఉంది. అయితే మనం ఈ లోకంలో ఎన్నో మాటలు చెప్పుకుంటాం. తల్లి ప్రేమ గురించి చెప్పాలి అంటే, అయ్యా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మారనిది, మధురమైనది, వెలకట్టలేనిది, అంతేకాకుండా వెలకట్టలేని సంపద కంటే గొప్ప ప్రేమ ఏదైనా ఉందయా అంటే అది తల్లి ప్రేమ. చూడండి, అయితే దేవుని యొక్క వాక్య భాగాలలో నేటి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాయి. తల్లిదండ్రులను సన్మానించడం ఎలా? ఏమండి, తల్లిదండ్రులను సన్మానించడం ఎలా? వారు మన నుండి ఆశించేది ఏది కూడా లేదు. కానీ ఏమండి, నేటి దినాల్లో అనేకమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పిల్లల నుండి కూడా అనాథులుగా మారి వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వారు, అంతేకాకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నటువంటి వారు, చూడలేనటువంటి వారు ఎంతోమందిని మనం నేటి కాల దినాలలో చూడొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక వృద్ధురాలు ఉందటండి. ఆ వృద్ధురాలు చాలా గొప్ప ఆస్తిపరురాలు, చాలా గొప్ప ఆస్తిపరురాలు. తన కుమారుడు వెల్ సెటిల్డ్ అండి, ఎక్కడ అమెరికాలో ఉంటూ ఉన్నాడు. మంచిగా ధనం ఉంది, మంచిగా సంపన్నమైనటువంటి కుటుంబంలో జీవిస్తూ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. అయితే తన తల్లేమో ఈ యొక్క దేశంలో ఉంది. తన తల్లితో అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేటువంటి వాడు. అయితే కొన్ని రోజుల నుండి తన తల్లి తనకు ఫోన్ చేయడం మానేసింది. ఎందుకు ఫోన్ చేయట్లేదు తెలియలేదు, ఫోన్ చేయడం మానేసింది. ఎప్పుడైతే ఫోన్ చేయడం మానేసిందో ఏమో ఫోన్ ఏమో పని చేయట్లేదనో ఏమనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ ఒక 30 రోజుల తర్వాత తన కుమారుడు అమెరికా దేశం నుండి బయలుదేరి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగానే ఒక అస్థిపంజరం కనబడుతూ ఉంది. ఒక అస్థిపంజరం కనబడుతూ ఉంది. ఏంటి అంటే తన తల్లి నెల రోజుల క్రితమే చనిపోయింది. చనిపోయినటువంటి ఆమెను, అంటే ఆ ఇంటికి ఎవరో కూడా వచ్చేవారు కాదు, ఎవరు కూడా ఇంటికి వచ్చి చూసేవారు ఎవరో కూడా లేరు. తన కుమారుడితో ఫోన్లో మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడేది. కానీ నెల రోజులు అయిపోయేసరికి ఆమె యొక్క దేహం అంతా కూడా పురుగులు పట్టి అస్థిపంజరంగా సోపాలు అలా పడిపోయిందట. చూడండి, ఈమెకు ఆస్తులు ఉన్నాయి, సంపన్న కుటుంబంలో ఉంది, అన్ని ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖభోగాలు అనుభవించగలిగేటువంటి గొప్ప విధానం ఉంది. కానీ ఆమె మరణించేటప్పుడు ఆమెను సమాధి చేయడానికి కూడా ఎవరు లేరటండి, బిడ్డలు లేరు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మాట మాట్లాడతాడు. అది ఏంటి అంటే, అయ్యా ఎంత బ్రతుకైనా బ్రతికి చనిపోయేటువంటి సమయంలో సరైన రీతిగా సమాధి చేయబడకపోతే వారు ఇంతకాలం ఈ భూమి మీద అంత చక్కగా బ్రతికి ప్రయోజనమేముంది? అమ్మా, అర్థమవుతుందా? వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. ఈ లోకంలో బిడ్డలైనటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అంటే చాలా బిజీగా అయిపోయారు. దేవుని యొక్క వాక్యం కొన్ని మాటలు సూటిగా మనందరితో మాట్లాడుతూ ఉంది. అవి ఏంటి అనేది మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలట? ఈ మాట మాత్రమే కాదండి, దాని మీద ఉన్నటువంటి వచనాన్ని కూడా మనం గమనించాలి. మన బిడ్డలు దీర్ఘకాలము జీవించాలి అంటే, దీర్ఘాయుష్మంతులుగా వారు ఉండాలి అంటే వారు ఏ విధంగా ఉండాలట? తల్లిదండ్రులను సన్మానించే వారుగా వారు ఉండాలి. చూడండి, మన బిడ్డలైనటువంటి వారు కొంతకాలము బ్రతికి వారు మనల్ని విడిచిపోతే మనం సంతోషంగా ఉండగలమా? చెప్పండి, ఉంటారా? ఉండలేము. అరే అయ్యా, నా బిడ్డల్ని ఎందుకు తీసుకున్నావు, నన్నైనా తీసుకోవచ్చు కదా అంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ బిడ్డలైనటువంటి వారికి దీర్ఘాయుష్షు కావాలి అంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏం చేయాలటండి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అంటే, మనం ఏ విధముగా అయితే మన తల్లిదండ్రులను చూస్తామో అలాగే మన బిడ్డలు మనలను చూసేవారై ఉంటారు.
ఇంకొంచెం వాక్య భాగములో నుండి మనం ముందుకు వస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట ఉంది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. అమ్మా, ఏ విధంగా ఉండాలట? చూడండి, ఇదంతా కూడా ఎవరు నేర్పించాలి? అమ్మా, ఎవరు నేర్పించాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నా, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలన్నా, తల్లిదండ్రులైనటువంటి వారిని సన్మానించాలి అన్నా, అంతేకాకుండా వారికి విధేయత కలిగి జీవించాలి అన్నా, ఈ మాటలన్నీ కూడా ఎవరు నేర్పాలి అంటే మన తల్లిదండ్రులైనటువంటి వారే బిడ్డలకు నేర్పాలి. చూడండి, వాక్యం చెబుతూ ఉంది, పిల్లలారా ప్రభువునందు. ఏమండి, ఎవరిని చూసి భయపడాలో తెలుసా? అయ్యా, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను చూసి కాదు కానీ నిన్ను, నీ తల్లిదండ్రులను కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుని చూచి మనం భయపడాలి. ఏమండి, ఇక్కడ మనం గమనించిన వారమైతే ఎవరు ఏది చేసినా, ఎవరు చూసినా చూడకపోయినా చూచే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. బిడ్డలైనటువంటి వారిని భక్తి విధానములో మనం పెంచేటప్పుడు, వారికి నేర్పుతూ ఉన్నప్పుడు, వారికి నేర్పించవలసినటువంటి మాటలు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఏం నేర్పించాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్పించాలి. ఈ వాక్యం చెబుతూ ఉంది. సామెతల గ్రంథములో కూడా మనం గమనిస్తే 20వ అధ్యాయము 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము. అమ్మా, విన్నారా ఈ మాట? చూడండి, భయభక్తులు కలిగి విధేయత చూపించేటువంటి వాని జీవితము ఏ విధంగా ఉంది అర్థం చేసుకోండి. భయభక్తులు కలిగి విధేయత చూపిస్తూ దేవుని యొక్క మార్గములో నడుస్తూ ఉన్నటువంటి వారి యొక్క జీవితము ఎలాగా ఉంది? అలా కాకుండా దూషించు వాని యొక్క జీవితము ఎలాగా ఉంది? ఈ మాటలు ఎప్పుడైతే బిడ్డలైనటువంటి వారికి మనం నేర్పుతామో, ఆ మాటలు వారి హృదయములో పనిచేసేటివిగా ఉంటాయి. వారి హృదయాన్ని దేవునికి లోపరిచే విధంగా ఉంటాయి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, తన తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, ఇంకొంచెం ముందుకు మనం వెళ్తే 23వ అధ్యాయం 25వ వచనములో కూడా, అమ్మా విన్నారా? నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఏమండి, యేసయ్య ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. అమ్మా, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నువ్వు ఏం చేయాలి? అయ్యా, ఇదిగో దేవుడిస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు లోబడిన వారముగా మనము ఉంటే దేవుడిచ్చేటువంటి దీవెనలు ఏంటో కూడా ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, నిన్ను కనినటువంటి నీ తల్లిని ఆనందపరచవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బిడ్డలైనటువంటి వారికి తల్లిదండ్రులైనటువంటి వారు ఈ వాక్యాలను నేర్పించాలి. ఈ వాక్యాలను నేర్పించాలి. ఈ వాక్యాలను తెలియచేయాలి. ఈ వాక్యాలలో రాయబడినటువంటి ప్రతి మాటను కూడా, ఇదిగో దేవుడు నేర్పుతూ ఉన్నటువంటి మాట చూడు, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో రాయబడినటువంటి ఆజ్ఞలు చూడు, యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినటువంటి ఆజ్ఞలు చూడు. ఇదిగో ఏ విధముగా విధేయత చూపించాలో నేర్చుకో, ఏ విధముగా మనం ఉండాలో చూడు అని బిడ్డలైనటువంటి వారికి తల్లిదండ్రులే
నేర్పించాలి. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పిల్లవాని యొక్క జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అన్నా, వాడు చెడిపోవాలి అన్నా, స్టార్టింగ్ మెట్ అనేది, స్టెప్ అనేది ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఇంటిలోనే ఉంటుందండి. తల్లిదండ్రులైనటువంటి వారు చూపించేటువంటి గారాబాన్ని బట్టి గారాబాన్ని బట్టి ఇబ్బంది పడేటువంటి బిడ్డలు ఉన్నారు. అదే మందలించి సరైన మార్గములో నడిపేటువంటి వారు కూడా ఉన్నారు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాటలన్నింటినీ కూడా మీ పరిశుద్ధ గ్రంథములో అండర్లైన్ చేసుకోండి. దేవుడు నేర్పుతూ ఉన్న మాటలు. ఈ లోకంలో బిడ్డలైనటువంటి వారికి మనం ఏం నేర్పించాలి, ఏం తెలియచేయాలి? చూడండి, మనం తెలియచేయకపోతే ఎవరో వచ్చి ఎవరికి కూడా తెలియచేయరండి. తెలియచేస్తారా? అరే నన్ను ఇలా చూస్తున్నావేంట్రా, నన్ను ఇలా చూడకూడదు అని మీరు చెప్పగలరా? అమ్మా చెబుతారా? చెప్పరా? మీరు చెప్పలేరు. కానీ వాక్యం చెబుతూ ఉంది, దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం ఖండిస్తూ ఉంది. ఇదిగో సరి అయినటువంటి బ్రతుకులో నీవు బ్రతకాలి అంటే, సరి అయినటువంటి జీవితం నీకు కావాలి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే, ఇదిగో నీ జీవిత కాలములో నీవు చేయవలసినటువంటి పనులు ఎలా ఉన్నాయి చూడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువు. దేవుని యొక్క వాక్యం నీకు నేర్పుతుంది అని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంచెం వాక్య భాగాలలో మనం గమనిస్తే సామెతల గ్రంథములో 10వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడట? బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. వాక్యం చెబుతూ ఉంది, జ్ఞానము కలిగిన వాడవుగా ఉంటే నిన్ను చూచి నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. అదే బుద్ధి లేని వాడవుగా నీ ఉంటే నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ తల్లి నిన్ను చూసి దుఃఖపడుతూ ఉంటుంది. వాక్యం చెబుతూ ఉంది 19వ అధ్యాయము 26వ వచనం, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు. ఏమండి అమ్మా, ఈ మాటలను మనం జాగ్రత్తగా ఆలకించాలి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. అయ్యా ఇలాంటి వాడట. ఈ విధమైనటువంటి జనుల మధ్య మనం ఉంటున్నామేమో, మనమే సరైన మార్గములో మన బిడ్డలైనటువంటి వారందరినీ కూడా నడిపే వారమై ఉండాలి. 1 కాదండి, 2 కాదండి, ఈ విధంగా అనేకమైనటువంటి మాటలు సొలొమోను గారు రాస్తూ ఉన్నారు. 20వ అధ్యాయము 20వ వచనములో కూడా ఇది చదివి 30వ అధ్యాయం 17వ వచనం, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. ఏమండి విన్నారా? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూడండి, ఈ మాటలన్నీ కూడా ఇంకా అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. అనేకమైనటువంటి మాటలు దేవదేవుని యొక్క వాక్య భాగాలలో వ్రాయబడ్డాయి. ఈ మాటలన్నిటినీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలో, ఏ విధముగా మనం బాధ్యత కలిగి జీవించాలో దేవదేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వాక్య భాగాలలో కొంతమంది తల్లులను గురించి నేటి దినాన మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 నుండి 31వ వచనాలన్నీ కూడా
ఒక తల్లి తన బిడ్డకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే నేటి దినాన మనం గమనించిన వారమైతే పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్క తల్లి ఏ విధమైనటువంటి విధానాన్ని కలిగి ఉందో ఈ వాక్య భాగాల్లో నుంచి మనం చూద్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనాలు. ఆదికాండ గ్రంథము. అప్పుడు అబ్రహాము చాలండి అమ్మా, విన్నారా ఈ మాట? తల్లి ప్రేమ ఏ విధంగా ఉంది అంటే, అయ్యా నా దాసిని నీ దగ్గరకు పంపించింది నేనే, అంతేకాకుండా నా వలననే నీకు కుమారుడు కూడా కలిగాడు. అయితే ఇప్పుడు వాగ్దాన పుత్రుడు మనకు జన్మించాడు. ఎవరు? వాగ్దాన పుత్రుడు, వారసుడు మనకు జన్మించాడు. ఈ టైంలో హాగరు ఇక్కడ ఉంటే ఈ పెద్ద కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఈ మనకు కలిగిన దానంతటికీ కూడా వారసుడవుతాడు, గాని నా కుమారుడు వారసుడు కాడు. కాబట్టి నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఇదిగో ఈ హాగరును ఇక్కడ నుండి వెళ్ళగొట్టు, ఇక్కడ నుండి పంపించేయి. చూడండి, హాగరు ఏం చేసిందో తెలుసా? అక్కడ నుండి పారిపోవడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, ఒక తల్లి ప్రేమ ఎలాగా ఉంది అంటే, తన కుమారుణ్ణి వారసుడిగా చేయాలని ఉందే గాని ఎవరినో వారసుడిగా చేయాలని లేదు. చూడండి, ఈ మాటను మనం చూస్తే 25వ అధ్యాయము 5వ వచనం. తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చాను. ఏమండి, ఎవరికి ఇచ్చాడట అబ్రహాం గారు? ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఇష్మాయేలు తన ఇంట ఉండి ఉంటే ఇద్దరికి కూడా సమానంగా ఇచ్చేవాడేమో, లేదా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చేదేమో, లేదా వారసుడుగా ఇష్మాయేలు ఉండేవాడేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటిది ఏంటి అంటే, ఆలోచించినటువంటి శారమ్మ, ముందుగా ఆలోచించినటువంటి శారమ్మ, అయ్యా హాగరు కుటుంబం ఇక్కడ ఉండకూడదు. చూడండి, ఇంతకాలం చక్కగా ఉన్నటువంటి ఈ శారా హాగరులు, ఎంతో చక్కగా ప్రేమానురాగాలతో ఉన్నటువంటి వీరు ఒక్కసారి ఎందుకు మారిపోయారు అంటే, కారణం ఏంటో తెలుసా? తన కుమారుడి మీద తల్లికి ఉన్నటువంటి ప్రేమ. అర్థమైందండి? ఏమండి, అర్థం చేసుకోండి బాగా. హాగరు, శారా ఇరువురు కూడా ఒకే ఇంటిలో ఉండేవారు. హాగరు దాసీగా పనిచేస్తూ ఉంది, తన ఈ యొక్క అబ్రహాము ఇంటి మీద దాసీగా ఉంటూ ఉంది. ఈ విధంగా ఉంటున్నటువంటి ఈ హాగరును ఎంతో కాలం పిల్లలు లేకపోతే, ఇదిగో అబ్రహాం తన యజమానులతో చెబుతూ ఉంది, అయ్యా ఇదిగో నా వల్ల నీకు పిల్లలు కలగట్లేదేమో, ఇదిగో నా దాసి అయినటువంటి హాగరు ద్వారా ఆయన పిల్లలు కలుగుతారేమో, వారైనా కూడా మన పిల్లలే కదయ్యా అన్నటువంటి హాగరు ఎప్పుడైతే తనకు కుమారుడు జన్మించాడో ఏమైపోయిందో తెలుసా? అయ్యా ఇక్కడ నాతో కలిసి హాగరు ఉండడానికి వీల్లేదు. అమ్మా, అర్థమైందా? చూడండి, తల్లి తన బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుంది. చూడండి, ఇక్కడ శారా ప్రేమ తన కుమారుణ్ణి వారసుని చేసిందండి.
చూడండి అక్కడ 25వ అధ్యాయం 5వ వచనములో అబ్రహాము తనకు కలిగినదంతయో ఎవరికి ఇచ్చాడట? ఇస్సాకుని వారసునిగా చేశాడు. రెండవదిగా మనం గమనించిన వారమైతే చూడండి, మనం వాక్య భాగాలలోనే చూద్దాం. ఇప్పుడు చదివినటువంటి వాక్యము 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, అయ్యా ఏమండి ఎవరు మొరపెడుతూ ఉన్నారో తెలుసా? ఇక్కడ తల్లి అయినటువంటి హాగరు. అమ్మ మీరు చూశారు 9వ వచనములో శారమ్మ హాగరు గారిని పంపించి వేసింది. అయితే ఇక్కడ 16వ వచనములో వ్రాయబడినటువంటి మాట చదవండి. ఈ పిల్లవాడిని చావు నేను చూడనేలా. అంటే అబ్రహాము ఇంట్లో ఉందా, లేదంటే బయలుదేరి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడిని చావు నేను చూడనేలా అనుకుని కూర్చుండేను. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనించిన వారమైతే స్టోరీ అంతా మనకు తెలిసినదే. ఇక్కడ జరిగినటువంటి విధానము ఏంటి అంటే, హాగరు ఎప్పుడైతే ఈ ఇంటి నుండి వెళ్ళిపోయిందో అక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చూడండి, దానికి పై వచనాలలో వ్రాయబడినటువంటి మాట, హాగరు దేవునికి మొరపెట్టుచూ ఉంది. హాగరు దేవునికి మొరపెట్టుతూ ఉంది. తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు యొక్క ప్రాణము కాపాడుకొనుటకు, తన కుమారుడైన ఇష్మాయేలు ప్రాణాన్ని కాపాడుకొనుటకు మొరపెట్టినటువంటి ప్రేమ హాగరు ప్రేమ. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకు ఏమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. ఏమండి, వింటున్నారా? మొరపెట్టుకుంటూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఏంటి ప్రభువా ఇలాగైపోయింది నా జీవితం, ఏంటి ప్రభువా నా బ్రతుకు ఈ విధంగా అయిపోయింది అంటే, అరణ్యములో దాహాన్ని తీర్చగలిగినటువంటి దేవుడు. ఆ టైంలో హాగరుకు దేవునికి మొరపెట్టాలి అన్న ఆలోచన రావడమే గొప్ప విషయం అండి. ఏమండి, హాగరు చేసినటువంటి ప్రార్థన తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు యొక్క ప్రాణాన్ని కాపాడింది. శారమ్మ చూపినటువంటి ప్రేమ తన కుమారుడికి వారసత్వాన్ని ఇచ్చింది. హాగరు చేసినటువంటి ప్రేమ హాగరు చేసినటువంటి ప్రార్థన తన కుమారుణ్ణి బ్రతకనిచ్చింది. ఒకటేమో శారమ్మదేమో ప్రేమ అయితే హాగరుదేమో ప్రార్థన. అర్థమైందా అమ్మా? మన బిడ్డల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. మన బిడ్డల కొరకు కూడా ప్రార్థన కలిగి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. ఇంకొంచెం వాక్య భాగములోనికి మనం వెళ్తే, ఏమండి, నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. తరువాత ఆమె వాణ్ణి దాచలేక
వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో పిల్లవాణిని పెట్టి ఏటున జమ్ము పెట్టిలో దానిని ఉంచగా. ఇక్కడ కనబడుతూ ఉన్నది ఎవరండి? అమ్మ చెప్పండి, ఎవరట? మోషే. ఇంకా తల్లి అయినటువంటి యొకేబెతు. చెప్పండి, ఎవరు? అందరూ చెప్పాలి. మోషే గారి తల్లి పేరేంటండి? అమ్మ చెప్పట్లే ఇంకా చాలా మంది. ఏం పేరట? యొకేబెతు. ఈమె ఏం చేస్తుంది? చూడండి, వాక్య భాగాన్ని మనం గమనిస్తే తన కుమారుని మీద ఉన్నటువంటి ఇష్టం అండి, తన కుమారుని మీద ఉన్నటువంటి ఇష్టం ఏం చేసింది అంటే మోషేను ఫరో నుండి రక్షించి గొప్ప నాయకునిగా చేసింది. ఏమండి, తన కుమారుని మీద ఇష్టం లేకుండా ఉంటే, అరే అందరి పిల్లల్లాగా నా బిడ్డ కూడా చనిపోతాడేమో, అయ్యా నాకు కూడా మగ బిడ్డ పుట్టాడయ్యా, నేను ఇంక దాచలేకపోతున్నాను అని ఏమండి ఫరో సైన్యాధికారులు వచ్చి చంపివేసేవారేమో, నైలు నదిలో పడవేసేవారేమో, మంత్రసానులు వచ్చి ఆ బిడ్డను చంపివేసేవారేమో. ఇవి ఏవి కూడా జరగకుండా వస్తూ ఉన్నాయి. అంటే కారణం ఏంటి అంటే చూడండి, తన తల్లి ఎంతగా తన కుమారుని ఇష్టపడింది అంటే ఆమె తన బిడ్డ యొక్క మరణాన్ని చూడలేక ఎలాగైనా బిడ్డను రక్షించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగి, గొప్ప తలంపు కలిగి, ఒక గొప్ప కార్యాన్ని పూనుకుంటూ ఉంది. ఎవరికి వస్తుందండి ఇలాంటి ఆలోచన? ఆలోచించండి. అరే నా బిడ్డను నైలు నదిలోని పడవేస్తే మొసళ్ళు తినివేస్తాయి. కానీ యొకేబెతుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటండి? జమ్ము పెట్టెను చేయడం ఏంటి? జమ్ము పెట్టెకు కీలు పోయడం ఏంటి? ఈ కీలు పూసి ఈ నీరు ఏవి కూడా ఈ పెట్టెలోనికి రానివ్వకుండా చక్కగా ఆ బిడ్డను ఆ యొక్క పెట్టెలో పరుండబెట్టి ఆ నైలు నదిలో వదిలివేయడం ఏంటండి? వదిలివేయడమే కాకుండా ఎందుకు ఈ విధమైన కార్యం చేస్తుంది అంటే ఒకవేళ రాణికైనా మంచి మనస్సు పుడుతుందేమో. అక్కడ జరిగింది అదే. ఏంటి అంటే ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ టైంలో వదిలివేసినటువంటి ఆ బిడ్డను అలా వదిలివేయకుండా వెనకనే ఎవరిని పంపించింది? తన అక్కను పంపించింది. ఏం జరుగుతుందో చూడు. ఎంత ఇష్టం లేకపోతే ఈ గొప్ప పనులన్నీ కూడా ఆమె చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, వాక్య భాగములో రాయబడుతున్నటువంటి మాట, అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరి యగు మిరియామును కనెను. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అరే ఈ టైంలో ఈ విధమైనటువంటి ప్రయత్నం అవసరమా? ఇదిగో అహరోను ఉన్నాడు చాలు కదా, ఇదిగో మిరియాం ఉంది చాలు కదా, ఇప్పుడు మూడవ వాడైనటువంటి ఈ మోషే కూడా కావాలా? ఎంత ఇష్టం లేకపోతే తన కుమారుని ఆమె రక్షించుకునిందండి. ఎంత ప్రార్థనా జీవితం లేకపోతే, ఎంత విశ్వాసం లేకపోతే, ఏ విధమైనటువంటి తలంపు లేకపోతే ఆమె తన బిడ్డలను ఆ యొక్క నీటిలో వదిలి తన యొక్క కుమార్తెను పంపించి ఉంటుందో ఆలోచన చేయండి. ఇంకొంచెం వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, మోషే ఫరో కుమార్తె కుమారునిగా పిలువబడలేదు కానీ ఆయన ఏ విధంగా పిలువబడ్డాడు అంటే యోకేబెతు కుమారుడిగానే
పిలువబడుతూ ఉన్నాడు. అయ్యా, ఐగుప్తులో సుఖభోగాలు కంటే, రాజరికము కంటే ఈ ఇశ్రాయేలీయుల నిమిత్తమై శ్రమను అనుభవించుటే నాకు మేలు అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి ప్రేమ చూపిస్తుంది, ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, ఒక తల్లి తన బిడ్డల మీద ఇష్టాన్ని కనుపరుస్తూ ఉంది. అర్థమవుతుందా? ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక్కొక్క మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాటలు మన జ్ఞాపకం వస్తాయి. శారా తన కుమారుని మీద ప్రేమ చూపించి వారసునిగా చేసింది. హాగరు తన కుమారుని నిమిత్తమై ప్రార్థన చేసి తన బిడ్డ ప్రాణాన్ని రక్షించింది. ఈ యొకేబేతు తన కుమారుని మీద ఉన్నటువంటి ఇష్టముతో ఏమైనా చేయుటకు ఇష్టపడి అవండి ఒక నాయకునిగా ఆమె చేసింది. అంతేకాకుండా ఇంకా ఉన్నారండి, హన్నా ఉంది. హన్నా ఏం చేసిందండి? మొక్కుబడి, హన్నా గారి యొక్క మొక్కుబడి ఇశ్రాయేలీ తన కుమారుడైన సమూయేలును చరిత్రలో ఒక గొప్ప ప్రవక్తగా చేసింది. ఎవరయ్యా అంటే తన తల్లి అయినటువంటి హన్నా. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, నీవు పాలు విడిచిన దినము నుండి నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని సన్నిధానములోనే నీవు ఉండాలి. చూడండి, హన్నా తీసుకున్నటువంటి మొక్కుబడి, హన్నా చేసుకున్నటువంటి మొక్కుబడి తన కుమారుణ్ణి ఒక గొప్ప వ్యక్తిగా, చరిత్రలో ఆయన వంటి ప్రవక్త ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, ఒక్కొక్క తల్లి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉందండి. ఇంకా మనం సువార్త పాఠాలలో చూస్తే తల్లి అయినటువంటి మరియలో ఉన్నటువంటి పరిశుద్ధత తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు రక్షకునిగా అందించింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మనం గమనిస్తే సలోమి ఉందండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వచనములో, మత్తయి సువార్త, నీవేం కోరుచున్నావని, అయ్యా నాకిద్దరు కుమారులు ఉన్నారయ్యా, నాకేం కావాలి అంటే ఒకడు నీ కుడి ప్రక్కన ఉండాలి, ఇంకొకడు నీ ఎడం ప్రక్కన ఉండాలి. ఎవరు కోరుకున్నారండి? తల్లి అయిన సలోమి కోరుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సలోమి కోరిక జెబెదయి కుమారుల తల్లి తన కుమారులకు దేవుని ప్రక్క స్థానం కావాలి అని కోరుకుంటుంది. అమ్మా, ఏ తల్లి అయినా తన బిడ్డలను ఈ విధంగా కోరుకుంటుందా? ఏమండి, హన్నా కోరిక ఏంటో తెలుసా? అయ్యా, నేను మొక్కుకుంటూ ఉన్నా నా బిడ్డ నీ యొక్క సన్నిధిలో పెరగాలని. సలోమి కోరిక ఏంటో తెలుసా? అయ్యా, నాకున్నటువంటి ఇద్దరు బిడ్డలు కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు ఉండాలి ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, యొకేబేతు అంటుంది, అయ్యా నీకు ఇష్టమైతే ఈ కుమారుణ్ణి కాపాడయ్యా, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని విడిపించే నాయకుడిగా చేయ్యా అంటుంది. మరియా పరిశుద్ధత కలిగి యేసుక్రీస్తు ప్రభువారు తన గర్భములో ప్రవేశించుటకు ఏమండి ఆమె ఏ విధముగా కారణమైందో మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చెబుతాను. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రికలో, 2వ పత్రికలో 1వ అధ్యాయం 3-5 వచనాల్లో ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే
చాలండి అమ్మా. నీ తల్లి అయిన యూనికే. ఇక్కడ యూనికే ఎవరయ్యా అంటే తిమోతి గారి యొక్క తల్లి. ఏమండి? తిమోతి గారి యొక్క తల్లి. ఆమె విశ్వాస జీవితం ఎలాగా ఉంది, ప్రార్థనా జీవితం ఎలాగా ఉంది, సహవాస జీవితం ఎలాగా ఉంది, ఈ మాటలన్నిటినీ కూడా ఎంతో చక్కగా వ్రాస్తూ, అయ్యా ఈ విధంగా నీ తల్లి ఉంది కాబట్టే, ఈ విధంగా నీ తల్లి ఉంది కాబట్టే తిమోతి, నిన్ను నీ తల్లి విశ్వాస వీరునిగా మార్చింది. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటారండి ఈ మాటల్లో. అమ్మా, ఎవరు రాస్తున్నారు ఉత్తరం? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఇదిగో నీ తల్లి యొక్క విశ్వాస జీవితం, నీ తల్లి యొక్క సహవాస జీవితం, భక్తి జీవితం, ఆమె దేవుని యందు ఏ విధముగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉందో, ఏ విధముగా మిమ్మల్ని పెంచుతూ ఉందో, ఇదిగో తిమోతి, నేటి దినాన నీవు ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు ఒక విశ్వాస వీరునిగా నిన్ను మార్చింది ఎవరో తెలుసా? నీ తల్లి అయిన యూనికే. నీ తల్లి అయినా యూనికే. అయ్యా, విశ్వాస జీవితంలో ఇంత గొప్పగా నీవు ఎదగడానికి గల కారణం నీ తల్లి అయ్యా, జ్ఞాపకం పెట్టుకో అంటున్నాడు. ఏమండి? ఒక తల్లి పాత్ర ఏ విధముగా ఉంటూ ఉంది అంటే, ఏమండి, తల్లి పాత్ర బిడ్డల పట్ల ఏ విధంగా ఉంటుందో, దేవుని పట్ల ఏ విధంగా ఉంటుందో, దేవుని యందు ఏ విధంగా ఉంటుందో, వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా టాలీ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు అమ్మా ఏం చేసుకుంటుందట? కట్టుకుంటుంది. ఎలా కట్టుకోవాలి అంటే, అయ్యా పూరింట్లో ఉన్నటువంటి మేము మిద్దెలు కట్టుకున్నామయ్యా, నాకు వివాహం అయ్యాక జరిగింది ఇదే అనేది కాదండి. నీవు ఏ ఇంట్లో ఉన్నా కూడా కట్టుకోవలసింది ఇంటిని కాదు, ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలను, యజమానుని, పరిస్థితులను, వీటన్నిటినీ కూడా కట్టుకునే వారంగా ఉండాలి. అందుకే దేవుడు అక్కడ పెట్టినటువంటి పేరు జ్ఞానవంతురాలు. ఎవరటండి ఆమె? చెప్పండి గట్టిగా, ఎవరట? ఏమండి? వాక్య భాగాలలో తెలియచేయబడినటువంటి మాట, జ్ఞానము కలిగినటువంటి వారు ఏ సమయంలో ఏం మాట్లాడాలో, ఏ సమయంలో ఎలా ఉండాలో, ఏ విధముగా మనం బిడ్డలకు నేర్పించాలో, ఏ విధమైనటువంటి మాటలు బిడ్డలకు నేర్పిస్తే వారు సరైన మార్గంలోనికి వెళతారో, వీటన్నిటినీ కూడా కట్టేది ఎవరయ్యా అంటే తల్లి. ఇంత గొప్ప బాధ్యత దేవుడు తల్లికి ఇచ్చాడండి. వధువు సంఘముగా ఎత్తబడాలి అంటే అందులో ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది అంటే మాతృమూర్తిదే. ఏమండి? ఒక భాగం చెబుతూ ఉన్నాయి, అయ్యా తల్లులైనటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఉందండి, ఆమె పేరు రెబెకా. ఆమె మాత్రం తన ఇద్దరు బిడ్డల మధ్య స్వార్థాన్ని చూపించింది. ఏం చూపించింది? అమ్మా, ఈ మాటలు ఎందుకు అంటే, మనం ఎలా ఉన్నాం, మన బిడ్డల పట్ల ఎలా ఉన్నాం, బిడ్డలకు ఏం నేర్పించాలి, వాక్యం ఏం తెలియచేస్తూ ఉంది అనేది నేర్పుతూ ఉంది. ఏం నేర్పిస్తూ ఉంది అంటే ఏంటండి ఆ స్వార్థం అంటే? చూడండి, 25వ అధ్యాయం 28 వచనాన్ని మనం చూస్తే, తన కుమారుడైన యాకోబును మోసగాడిగా మార్చింది ఎవరో తెలుసా? ఏమండి? తన తల్లి అయినటువంటి రెబెకా. ఏశావును శాపగ్రస్తునిగా చేసింది ఎవరో తెలుసా? తల్లి అయిన రెబెకా. అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను అంటే, తల్లి
తన బిడ్డలను దీవెనకరముగా చేయగలదు, విశ్వాస వీరులుగా చేయగలదు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలదు. అంతేకాకుండా ఏమండి, శాపగ్రస్తమైన జీవితాన్ని మోసగాడిగా, ఒక దొంగగా కూడా మార్చగలిగింది ఎవరయ్యా అంటే ఏమండి, తల్లి. బిడ్డ ఎవరైనా ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళాడు, వాడిది కాదు ఆ వస్తువు, పెన్సిలో, షార్ప్నరు, లేదా ఒక బాక్సే తీసుకుని బ్యాగ్లో పెట్టుకొచ్చాడు. బ్యాగ్లో పెట్టుకొచ్చాక ఇంట్లో తల్లి దాన్ని చూసి, అరే నా బిడ్డ ఒక బాక్స్ తెచ్చాడు అని మురిసిపోయిందట. ఏం తెచ్చాడని? ఎందుకంటే చిన్నప్పుడు చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆనందంగానే ఉంటాయి. తన భర్తకు చెప్తుంది, ఏమండి వీడు చూడండి ఎవరితో బాక్స్ తీసుకొచ్చేసాడు అంటుంది. అయితే వాడు ఒక వారం రోజుల తర్వాత ఒక నోట్బుక్ తీసుకొచ్చాడు. ఇంకొంచెం కొన్ని రోజులు పోయాక పుస్తకాలు, పెన్నులు, ఈ విధంగా ఒక్కొక్కటి వాడిది కాదు అయినా కూడా తెస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మ ఏమీ కూడా అన్నట్లా చూసి మురిసిపోతుంది. చూసి ఏం చేస్తుందండి, అరే ఎట్ట తెచ్చావురా, ఎవరిదిరా ఇది అంటుంది. అమ్మా నీకు రేపు చూడు నేనేం తెస్తాను అంటున్నాడు వీడు. ఏమండి ఏమంటున్నాడు? రేపు చూడు నేను నీకేం తెస్తానో చూడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా కొన్ని సంవత్సరాలకి వీడు పెద్ద దొంగ అయ్యాడు. పెద్ద దొంగ అయ్యి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఈ వ్యక్తి అంటున్నారట, అమ్మా నన్ను చిన్నప్పుడే నీవు దండించి ఉంటే నేను ఈ దినాన ఈ స్థితిలో ఉండేవాడిని కాదు కదా. నేను బాక్స్ తెస్తే మంచిదన్నావు, పెన్ తెస్తే మంచిదన్నావు, స్లైడ్ తెస్తే మంచిదన్నావు, ఇది ఎవరిదిరా, ఎందుకు తెచ్చావు అని ఆ రోజే నీవు నన్ను మందలించి ఉంటే నేటి దినాన నేను ఈ శిక్షకి పాత్రుడయ్యేవాడిని కాదు కదా. ఈ శిక్షను నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే కారణం ఏంటో తెలుసా? దానికి నువ్వే అంటున్నాడండి కుమారుడు. తల్లి ఉందండి లోకంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏమండి, థామస్ ఆల్వా ఎడిసన్ గారి యొక్క తల్లి, ఆమెకు ఒకానొక దినాన తన కుమారుడు ఒక ఉత్తరాన్ని తీసుకుని వచ్చి తల్లికి ఇచ్చాడు. స్కూల్లో టీచర్ నీకు ఇవ్వమన్నాడమ్మా అని ఈ ఉత్తరాన్ని ఇచ్చినప్పుడు ఆ ఉత్తరంలో రాయబడినటువంటి మాట, అమ్మా నీ బిడ్డ చదువుకు యోగ్యుడు కాదు, నీ బిడ్డ చదవలేకపోతూ ఉన్నాడు, నీ బిడ్డకు మేము చదువు చెప్పలేకపోతూ ఉన్నాం, రేపటి దినం నుండి నీ బిడ్డను నీవు స్కూల్కి పంపించొద్దు. అమ్మా ఈ ఉత్తరాన్ని చూసి తల్లి సంతోషపడుద్దా బాధపడుద్దా? చెప్పండి, సంతోషపడుద్దా బాధపడుద్దా? చూడండి, అమ్మా తన కుమారుడు అడుగుతూ ఉన్నాడు, అమ్మా ఏముందా ఉత్తరంలో, ఏం రాయబడి ఉందమ్మా ఉత్తరంలో అంటే ఆ ఉత్తరాన్ని చూసి చదువుతూ అంటూ ఉంది, నానా ఆ స్కూల్లో నీకు చదువు చెప్పడానికి వారికి అంత జ్ఞానం వారికి లేదు, కాబట్టి నేనే నీకు ప్రతిరోజు ఇక చదువు చెబుతాను, కాబట్టి నీవు ఇంట్లోనే ఉండి నేర్చుకో అని చెబుతూ ఉంది. చూడండి ఆ మాటలను, అంటే తల్లి ఏం చేసిందయ్యా అంటే ఆ ఉత్తరాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివితే వాడి మనస్సు ఏ విధంగా మారిపోయేదో, ఏ విధంగా ఆ వ్యక్తి జీవించేవాడో, ఏ విధమైనటువంటి కార్యాన్ని చేసుకునేవాడో. కానీ ఆ ఉత్తరములో ఏముందో దాన్ని ప్రక్కన పెట్టి తన కుమారుడు ఎలాగైతే ఎదగాలో దాని నిమిత్తమై మాట్లాడింది. నేటి దినాన ఈ లైట్స్ వేసుకుంటున్నామంటే, ఈ వెలుగు వచ్చింది అంటే కారణం ఎవరు చేసినటువంటి పుణ్యమా అంటే ఏమండి ఆ తల్లి ఆనాటి దినమున ఆ వ్యక్తికి ఎలాగ జీవించాలో, ఏ విధమైనటువంటి బ్రతకాలో దాన్ని నేర్పించింది. కాబట్టి
కుమారుడు ఏమండి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 300కు పైగా సార్లు ఈ విషయాలలో ఫెయిల్ అయినా సరే ఆ తరువాత లైట్ని కనిపెట్టాడు, విద్యుత్ని కనిపెట్టాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఒకటే, కుటుంబం బాగుపడాలి అన్నా, కుటుంబంలో బిడ్డలు చెడిపోవాలి అన్నా, కుటుంబం కట్టబడాలి అన్నా, కుటుంబం సమాధానంగా ఉండాలి అన్నా, కుటుంబం దేవుని యందు భయభక్తులుగా ఉండాలి అన్నా మూల కారణం ఒకరే. అది ఎవరో తెలుసా? జ్ఞానము కలిగిన మనమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విన్న మీరందరూ శారా, హాగరు, హన్నా, మరియా, యోకేబెతు, అలాగే యూనికే, అంతేకాకుండా సలోమి ఏ విధమైనటువంటి విధంగా జీవించారో అట్టి జయ జీవితాన్ని కలిగి మనందరము కూడా జీవించు భాగ్యం దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామమును కొందనాల ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, వాక్యములో ఉన్న సంగతులను తెలియచేశారు. ఈ వాక్యానుసారముగా మేమెల్లరము కూడా జీవించు భాగ్యము దయచేయమని, నైనా బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించు భాగ్యాన్ని నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరినీ దీవించునుగాక. ఆమేన్.